అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్ టార్గెట్ డిఎస్సిలో భాగంగా డైలీ మనం ముఖ్యమైనటువంటి అంశాలను అయితే డిస్కస్ చేసుకుంటా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు సెషన్లోకి వెళ్ళే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. అదేవిధంగా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ ఇది మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే కనుక మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి ప్రశ్నలోకి వెళ్తే క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇది 8th క్లాస్ సోషల్కి సంబంధించి 153 పేజ్ నెంబర్ నుంచి అయితే తీసుకోవడం జరిగింది. స్టేట్మెంట్ 1, బ్రిటిష్ ఇండియా అంతటా 1937లో ఎన్నికలు జరిగాయి. స్టేట్మెంట్ 2, రాజ్యాంగ సభకు 1946 జూలైలో ఎన్నికలు జరిగాయి. స్టేట్మెంట్ 3, మొదటి సమావేశం 1947 డిసెంబర్లో జరిగింది. స్టేట్మెంట్ 4 వచ్చేసి రాజ్యాంగ సభలో ఉన్నటువంటి మహిళల సంఖ్య 15. ఇక్కడ సరైనవి ఏవి అనేటువంటిది ప్రశ్న. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి 1, 2, 3, 4 పైవన్నీ సరైనవి. ఆప్షన్ 2 1, 2, 3 మాత్రమే సరైంది. ఆప్షన్ 3 వచ్చేసి 1, 2, 4 మాత్రమే సరైంది. ఆప్షన్ 4 వచ్చేసి ఏది కాదు అనేటువంటిది ఆప్షన్స్గా మనం చూడవచ్చు. మీరు అనుకునేటువంటి ఆన్సర్ని వీడియోని పాజ్ చేసుకొని పిక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం కనుక చూసుకుంటే ఆప్షన్ 3 1, 2, 4 సరైనవి అండి. ఇక్కడ 3 ఎందుకు సరైంది కాదు అంటే బ్రిటిష్ ఇండియా అంతటా 1937లో మనకైతే ఎన్నికలైతే జరగడం జరిగింది. కానీ ఇవి పూర్తిగా ప్రజాస్వామ్య ప్రభుత్వాలు అయితే కావు. కానీ అందులో పనిచేసినటువంటి అనుభవం మన వాళ్ళకు ఇక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఖచ్చితంగా ఉపయోగపడిందని చెప్పుకోవచ్చు. రాజ్యాంగ సభకు కనుక చూసుకుంటే 1946 జూలైలో ఎన్నికలైతే జరిగాయి. దాని తర్వాత కనుక చూసుకుంటే మొదటి సమావేశం 1947 కాదండి, 1946 డిసెంబర్లో కనుక చూసుకుంటే మొదటి సమావేశం అయితే జరిగింది. రాజ్యాంగ సభలో ఉన్నటువంటి మహిళల సంఖ్య కనుక చూసుకుంటే 15 మాత్రమే. కాబట్టి ఇక్కడ 1, 2, 4 అనేటువంటివి సరైనటువంటి ఆప్షన్స్గా మనం చూసుకో. తర్వాత ప్రశ్న 400, 852లను ఏ మిక్కిలి పెద్ద సంఖ్యచే భాగించిన శేషములు వరుసగా 4, 5 వచ్చును అనేటువంటిది ప్రశ్న. ఆప్షన్స్ 8, 7, 12, 11. దీనికి సంబంధించి మనం చేయాల్సింది ఏంటి అంటే గాసాబాను కనుక్కోవాలి. ఈ రెండింటి కనుక్కునే ముందు వరుసగా శేషాలు 4, 5 అన్నాడు కాబట్టి మొదటి దాని నుంచి ఇది, రెండో దాని నుంచి తీసేయాలి. 400 నుంచి 4 తీసేస్తే కనుక మనకు 396 అనేది వస్తుంది. దాని తర్వాత కనుక చూసుకుంటే 852 నుంచి 5 తీసేసామనుకోండి 847 అనేది వస్తుంది. అయితే ఇక్కడ 396 అనేది 847లో కనుక చూసుకుంటే దాదాపుగా మనకు 2 సార్లు పోతుంది. 396 2 792 అనేది మనకు వచ్చేస్తుంది. ఇక్కడ 7 నుంచి 2 తీసేస్తే 5, దాని తర్వాత 4 నుంచి 9 పోదు కాబట్టి 14 నుంచి 9 తీసేస్తే 5 అనేది వస్తుంది. ఇక్కడ 7 నుంచి 7 తీసేస్తే 0, కాబట్టి 55 అనేది వచ్చింది. మళ్ళీ దీన్ని మనం ఇక్కడ రాసుకుంటాము 396. 396 అనేది మనకు 55లో ఎన్నిసార్లు పోతుంది అంటే దాదాపుగా మనకి ఇక్కడ 7 సార్లు అయితే పోతుంది. 55 ఏళ్ళ 385 అనేది వస్తుంది. ఇక్కడ దీని నుంచి మనం 6 నుంచి 5 తీసేస్తే 1, 9 నుంచి 8 తీసేస్తే 1. మళ్ళీ ఏం చేయాలి, దీన్ని తీసేసుకోవాలి. ఎందుకంటే 3 నుంచి 3 తీసేస్తే 0 వస్తుంది. కాబట్టి ఇక్కడ 55ని మళ్ళీ ఇక్కడ ముందర రాసుకోవాలి. రాసుకుంటే కనుక 11 1 11 5 55 అంటే ఈ రకంగా 0 వచ్చినప్పుడు 0 వచ్చిన సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి దాన్ని మనం గాసాబాగా తీసుకుంటాం. అలా కాకుండా ఇప్పుడు లాస్ట్లో ఏదైనా చిన్న సంఖ్య వచ్చిందనుకోండి, ఆ రకంగా లాస్ట్లో కంప్లీట్గా అయిపోయిన తర్వాత మనకు చిన్న సంఖ్య వస్తే అది గాసాబా, 0 కాకుండా. ఈ రకంగా 0 వచ్చిందంటే ఇక్కడ ఉన్నటువంటిది గాసాబాగా అవుతుంది. కాబట్టి ఆప్షన్ 4 ఈస్ రైట్ ఆన్సర్.